టీసీఎస్ ఫ్రెండ్స్ 12th ఎస్ఏ మ్యాథ్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగినటువంటి మరి పేపర్ రెస్పాన్స్ షీట్ సంబంధించి ఏ ఆన్సర్స్ ఇచ్చాడో ఈ యొక్క పార్ట్లో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మనం ఈ యొక్క పార్ట్లో జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ సైకాలజీలో ఏమేమి ఇచ్చాడో, అలాగే మ్యాథ్స్ కుదిరితే మ్యాథ్స్ మెథడాలజీ కూడా చూద్దాం. నెక్స్ట్ సెక్షన్లో మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ నాకు వీలైనంత వరకు చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ జీకే కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇండోనేషియా జాతీయ ఎయిర్లైన్స్ పేరు ఏమిటి? గరుడ, ఇండోనేషియా. నెక్స్ట్ 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో నిర్వహించిన ప్రదేశము ప్యారిస్, ఫ్రాన్స్. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ ఈ రాజు సేనలతో పోరాడాడు, ఔరంగజేబు కాలం. నెక్స్ట్ ఈ రాజు పరిపాలనలో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు, హర్షవర్ధనుడు కాలం. కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీనిని వాడతారు, సిల్వర్ అయోడైడ్. సరికాని జత వచ్చేసి మనకి February 28 జాతీయ భౌతిక శాస్త్ర దినోత్సవం అనేది సరికానిది. నెక్స్ట్ తస్కండ్ ఫైల్ అనే సినిమా వీరి అంతుపట్టిన మరణానికి సంబంధించింది, లాల్ బహదూర్ శాస్త్రి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటి? గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఈ భాషను పిలుస్తారు, తెలుగు. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు సుమన్ బెరీ. సరికాని జత వచ్చేసి మనకి పెరదౌషి శ్రీరంగం శ్రీనివాసరావు గారిది కాదు, అది సరికాని జత. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లో వచ్చేలా తెచ్చిన పెన్షన్ స్కీమ్ ఏంటి? యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సరికాని చేత వచ్చేసి జపాన్కి యోను, ఇక్కడ వాన్ అని ఇచ్చాడు. అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక రచయిత ఎవరు? జేఏ స్టీర్స్. దాదాసాహెబ్ పాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం 2022 వీరికి ప్రదానం చేయబడింది, మిథున్ చక్రవర్తి. ఆంధ్రకేసరిగా పిలువబడి మద్రాసులో సైమన్ కమిషన్కు సంబంధించి జరిగిన లాఠీ చార్జిని వ్యతిరేకించిన నాయకుడు ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, ఈ మాటలు అన్నవారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. రాష్ట్రాలు వాటి జానపద నృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించమని అడిగాడు. గుజరాత్ చాడ్య దండనాథ్ అనేది సరికానిది. భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు, రాష్ట్రపతి. మార్చి 2024 తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సీనియర్ సిటిజన్స్కు ఉండవలసిన అర్హత వయసు 85 సంవత్సరములు. సమాచార హక్కు చట్టం 2005లోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు, సెక్షన్ 61 ప్రకారం. ఎన్సీఎల్పీ పాఠశాలను వీరు నిర్వహిస్తారు, ఎన్జీఓలు. ఎథోస్ అనే పదం ఈ భాష గురించి తీసుకోబడింది, గ్రీకు. ఎన్సీఎఫ్ 2005లోని అధ్యాయాలు వానిలోని అంశాల విషయంలో తప్పుగా జతపరచబడింది, అధ్యాయం 3. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ స్త్రీ విద్యాభివృద్ధిని గురించి తెలుపుతుంది, 1516. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీక్ లాటిన్ తోడ్పడినట్లు భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుందని అభిప్రాయపడింది, మెక్లే. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం ఇది ఏ రకమైన విలువ? ప్రజాస్వామిక విలువని ఇవ్వడం జరిగింది ఇక్కడ. నైతిక విలువలను బోధించడానికి ఈ పద్ధతి మేలైనదని మాధ్యమిక విద్యా కమిషన్ మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000 అభిప్రాయపడినాయి, సమీకృత పద్ధతి. ఎన్సీఎఫ్ 2020 ప్రకారం 10+2 కన్నా తక్కువ విద్యార్హత గల అంగన్వాడీ వర్కర్ టీచర్లకు ఈ కాలపరిమితి గల శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కాలపరిమితి 1 సంవత్సరం డిప్లొమా కోర్స్. అధికారుల ఎడిట్ రిపోర్ట్ కోడ్ అనేది పాఠశాల రిజిస్టర్లు ఈ భాగానికి చెందుతుంది, పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు సహజంగా వెలువడమని చెప్పడం జరిగింది. ఒక బాలునికి భగవంతుని మీద నమ్మకం అతని దృష్టిలో తప్పు చేసిన వారిని భగవంతుడు అన్నిటికీ క్షమించడు, కావున అతడు ఎప్పుడూ ఏ విధమైన తప్పు చేయలేదు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ ఏమిటి? అంతర్గత ప్రేరణ. మానసిక అనారోగ్య చిహ్నం ఏంటి? తన సొంత ఊహా ప్రపంచంలో విహరిస్తూ పగటికల్లో కనడము. స్వీయ నేర్పణలు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఈ సూత్రం అనేది సూత్రం స్మృతి ప్రక్రియలో ఏ సోపానాన్ని లెక్కించవచ్చు, 5వ సోపానాన్ని. అభ్యాసకులు ఎంత ప్రయత్నించినా అభ్యాసన వేగం తాత్కాలికంగా ఆగిపోయినట్లు కనిపించే దశ, పీఠభూమి దశ. ఒక విద్యార్థి శారీరక వయసు 12 సంవత్సరాలు, మానసిక వయసు 15 సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి ప్రకారం వ్యక్తుల వర్గీకరణలో ఈ భాగాన్ని చెందుతారని చెప్పాడు ఇక్కడ. అత్యధిక ప్రజ్ఞావంతులు సమ్మతి చేయాలి. అభ్యాసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది ఈ అభ్యాసంలో జరుగుతుంది, అంతర్దృష్టి అభ్యాసనము. ఒక విద్యార్థి ఎస్ఎస్సి పరీక్షలు ఫెయిల్ అయ్యాడు, కానీ తాను ఐఏఎస్కు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ అయినట్లు కలగనడం అనేది రక్షక తంత్రం, స్వైర కల్పన. వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఈ పద్ధతులు ఉపయోగపడవు. మిన్నెసోటా గుమస్తాగిరి. నెక్స్ట్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, బీడీ అనేవి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి సమ్స్. నెక్స్ట్ మన మెథడాలజీలో కూడా కొన్ని బిట్స్ అయితే చూసేద్దాం, లాస్ట్ నుంచి వద్దాం. అంతర్బుద్ధివాదం సాంప్రదాయవాదాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు హెన్రీ పాయింకర్. నెక్స్ట్ గణిత బోధనలో ఆవర్తనంను ఉపయోగించు ముఖ్య ఉద్దేశం ఏమిటి?
ప్రాథమిక గణిత నైపుణ్యాలపై అవగాహన మరియు నైపుణ్యాన్ని బలోపేతం చేయడము. నెక్స్ట్ గణిత క్రమత్వానికి ఉదాహరణలైన కంటికాభరణం సమస్యలను కలిగి ఉన్న గ్రంథం ఏమిటి? గణిత సార సంగ్రహము. నెక్స్ట్ విద్యార్థి గుళ్ళ శంకువును కత్తిరించిన ఏర్పడు పటాన్ని ప్రాగృతి చేయగలడు అను వాక్యము ఏ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ? వినియోగానికి చెందిన స్పష్టీకరణ. నెక్స్ట్ త్రిభుజ సంఖ్యల అమరిక గణిత సౌందర్య నిర్మాణంలో ఏ అంశానికి చెందింది? నమూనాకు చెందింది. నెక్స్ట్ వచ్చేసి మంద అభ్యాసకులకు అనుబంధ సామాగ్రిగా క్రీడలు, ప్రయోగశాల కృత్యాలు సూచించబడినవి. గణిత ఒలింపియాడ్లు, జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షల నుండి పరీక్షాంశాలను మంద అభ్యాసకులకు అనుబంధ సామాగ్రిగా అందజేయాలి. దీంట్లో మనకి ఒకటైతే సరైంది, రెండవది అయితే సరైంది కాదు. ఎందుకంటే గణిత ఒలింపియాడ్లు కానివి, ప్రతిభ అన్వేషణవి ప్రతిభావంతులైన విద్యార్థులకు చెందినవి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాచింగ్ ఇచ్చాడు. సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మక, ఆచరణాత్మకత. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి సప్రమాణత అంటే కొలవడానికి ఉద్దేశించిన దాన్ని కొలవడం సప్రమాణత. విశ్వసనీయత అంటే ఫలితాలు స్థిరత్వంగా రావడము. లక్ష్యాత్మకత అంటే పక్షపాతం లేకుండా నిష్పాక్షిక ఫలితాలు అందించడం. ఆచరణాత్మకత అంటే సులభంగా నిర్వహించుకోవడము. నెక్స్ట్ హెర్బర్ట్ సోపానాలతో సంబంధం లేనిది. ప్రతిస్పందన అనేది సంబంధం లేనిది. సన్నాహం, సమర్పణం ఇవన్నీ కూడా హెర్బర్ట్ సోపానాల్లో భాగంగా ఉంటాయి. వినియోగం కూడా. నెక్స్ట్ శ్రీనివాస రామానుజం గౌరవార్థం మొదటిసారిగా తపాలా బిల్లును భారత ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం 1962. మంచి గణిత పాఠ్య గ్రంథంలో ఉదాహరణలు సందర్భాన్ని అనుసరించాలి, స్పష్టంగా ఉండాలి. విద్యయే జీవితం అని చెప్పినది జాన్ జూయి. అవగాహన విద్యార్థి సమస్యలో ఇవ్వబడిన రెండు రాసుల మధ్య సంబంధాన్ని స్థాపించను. దత్తభావంలోని దోషాన్ని విద్యార్థి సవరించను. అవగాహన వినియోగం సంబంధించి రెండిట్లో సరైన ప్రవచనం గుర్తించమన్నాడు. మనకి 1, 2 కూడా సరికానివి. విద్యార్థి సమస్యలో ఇవ్వబడిన రెండు రాసుల మధ్య సంబంధాన్ని స్థాపించడం అనేది మనకి వినియోగంలోకి వస్తుంది. అలాగే దోషాన్ని సవరించడం కూడా మనకి దత్తభావంలోని దోషాన్ని విద్యార్థి సవరించడం అనేది అవగాహనలోకి వస్తుంది. 1, 2 సరికానివి. బోధన అభ్యసన సామాగ్రిని ఎంచుకునేటప్పుడు క్రింది వనలో దేనిని పరిగణలోకి తీసుకోవాలను? మనకి ఇక్కడ చూసినట్లయితే మనము సౌలభ్యము, లక్ష్యాల అనుకూలత అనేది సౌలభ్యం మాత్రమే, లక్ష్యాల అనుకూలత మాత్రమే తీసుకోవాలని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్గర్ డేల్ అనుభవ సంకు ప్రకారం క్రింది వనలో సరైనది ఏంటి? అధిక క్రియాత్మక అనుభవం, ఉన్నతధారణ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పాఠ్యాంశంలో వచ్చే పదజాలం, సాంకేతికాలు, వాటిని పలికే విధానం లేదా పునశ్చరణకు ఉపయోగించే ఉపకరణం ఏమిటి? బులెటిన్ బోర్డ్. నెక్స్ట్ పాఠశాలలో గణిత క్లబ్లు ప్రారంభించవలసిన ఆవశ్యకతను తెలిపిన కమిటీ NPE 1986. నెక్స్ట్ బెర్ట్రాండ్ రాసెల్తో కలిసి ఎక్కడ తర్కం అంతమవుతుందో, ఎక్కడ గణితం ప్రారంభమవుతుందో అని ఎవరైనా సరిచూపవచ్చునని సవాల్ చేసిన వారు ఎవరు? వైట్ హెడ్. బెర్ట్రాండ్ రాసెల్తో కలిసి ఎక్కడ తర్కం అంతమవుతుందో, ఎక్కడ గణితం ప్రారంభమవుతుందో అని ఎవరైనా సరిచూపవచ్చని సవాల్ చేసింది వైట్ హెడ్. నెక్స్ట్ ఎవరి రచన వలన పైథాగరస్ మరియు అతని శిష్యుల కృషి ప్రపంచానికి తెలిసింది? ఫిలోడాస్ రచనల వలన. నెక్స్ట్ గణితం మానవుడు తయారు చేసినదైనప్పటికీ దీనికి ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త ఐన్స్టీన్. మంద అభ్యాసకులకు బోధించే ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాంశము: రిసోర్స్ఫుల్గా ఉండాలి, సమర్థుడుగా ఉండాలి, విషయ నిపుణుడుగా ఉండాలి. నెక్స్ట్ పాఠ్యగ్రంథం ప్రారంభంలో ఇచ్చే పీఠిక లేదా ముందు మాట వంటివి ఈ పాఠ్యగ్రంథం పరిధిని తెలుపుతాయా? ఆ పాఠ్యగ్రంథం పరిధిని తెలుపుతాయా? ప్రయోజనాన్ని తెలుపుతాయా? లక్ష్యాలను తెలుపుతాయా? విలువలను తెలుపుతాయా? మనం చూసినట్లయితే మనకి మొదటి 3 పరిధిని, ప్రయోజనం, లక్ష్యాన్ని తెలుపుతుంది, విలువలను తెలుపుతుంది అనేది ఇక్కడ ఇవ్వలేదు. ABC అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇచ్చాడు. నెక్స్ట్ లోప నిర్ధారణ మూల్యాంకనం యొక్క సరైన ఉపయోగం ఏమిటి? నూతన పాఠ్యాంశ బోధనకు ముందు మనం చేస్తామన్నమాట లోప నిర్ధారణ మూల్యాంకనము. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థి యొక్క వాస్తవ జ్ఞానం మరియు సంశ్లిష్ట ఆలోచన పరిశీలించాలనుకున్న కింది వనలో సరైనవి ఏమిటి? వ్యాసరూప ప్రశ్నలు సరైనవి. నెక్స్ట్ శాస్త్రవేత్తల వారి నిర్వచనాలు: ఫ్రాన్సిస్ బేకన్, అరిస్టాటిల్, కాంట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే సకల శాస్త్రాలకు మూలాధారం గణితం అనేది ఫ్రాన్సిస్ బేకన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రము, కాంట్ వచ్చేసి భౌతిక పరిశోధనలు అన్నింటికీ గణితం ఒక తప్పనిసరైన పనిముట్టు అని చెప్పడం జరిగింది. క్రింది వానిలో ఖచ్చితత్వం పెంపొందించడంలో ఉపయోగపడే వ్యూహం ఫలితాలను సరిచూచడం, ప్రోత్సహించడం. గణిత బోధనలో ఉపయోగించే అన్వేషణ పద్ధతిలో తప్పులు మరియు లోపాలు యొక్క పాత్ర ఏమిటి? తప్పులు మరియు లోపాలు విలువైన అభ్యాసన అవకాశాలు.
ఏ క్రమంలో అందజేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బోధన రూపురేఖ లక్ష్యాలు అడగవలసిన ప్రశ్నలు పరామర్శ సామగ్రి నియోజనాలు వంటి వాటిని కలిగి ఉంటుంది. పాఠ్య పథకానికి సంబంధించిన ఈ నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు? గుడ్ మరియు సివి గుడ్. నెక్స్ట్ క్రింది వాళ్ళలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. కఠినత సూత్రం అనేది విద్యా ప్రణాళిక యొక్క నిర్మాణ సూత్రం కాదంట. ప్రతిభావంతులైన విద్యార్థుల కొరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? వివిధ శీర్షికలకు సంబంధించిన చారిత్రక అభివృద్ధి అందించడం, వారు జరిపిన ఉత్తమ కృషిని అభినందించడం, విభిన్న ఆలోచన ధోరణికి పరిమితం చేయడం అనేది ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? అభివృద్ధి కార్యక్రమాల భాగంగా మనకి మరి 1, 2 అనేవి మరి విభిన్న ఆలోచన ధోరణి మనం పరిమితం చేయకూడదు, అపరిమితం చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిలో బోధించడానికి అనువైన పాఠ్యాంశం. డిస్కౌంట్ అనేది ప్రాజెక్ట్ పద్ధతిలో బోధించడానికి అనువైన పాఠ్యాంశం. ఒక విద్యార్థి పూర్ణ సంఖ్యలోని భావన 7వ తరగతిలో ప్రారంభంలోను మరియు కొంతకాల వ్యవధి తర్వాత అభ్యసించిన ఆ విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి ఏమిటని అడిగాడు ఇక్కడ. అంశాల పద్ధత, ఏకేంద్ర పద్ధత, తార్కిక పద్ధత, సర్పిల పద్ధతి. నెక్స్ట్ సరైన ప్రవచనాలు గుర్తించమన్నాడు. అగమన వివేచన నిరూపణకు సంబంధించిన సప్రమాణమైన పద్ధతి కాదు. అగమన వివేచన నిరూపణకు సంబంధించిన సప్రమాణమైన పద్ధతి కాదు. నిగమన వివేచన చాలా సరళంగా కనబడ్డా చాలా సందర్భాల్లో తప్పయ్యే అవకాశం ఉంది. 1, 2 కూడా సరైనవే. గణితంలో సమస్య పరిష్కార పద్ధతి విజయవంతంగా ఉపయోగించడంలో ముఖ్య కారకం నేర్చుకున్న భావనలను నూతన సందర్భాల్లో వినియోగించే సామర్థ్యం. ఎడ్గర్ డేల్ అనుభవ సంకులో పరిశీలన ద్వారా అభ్యాసంలోని విభాగంలోకి చెందిన అనుభవాల్లో ప్రభావవంతమైనది ఏంటి? ప్రదర్శనలు. మూల్యాంకన సాధన తయారీలో మొదటి సోపానం మూల్యాంకన లక్ష్యాలను గుర్తించడం మొదటి సోపానం. గణిత బోధనలో మౌఖిక పని ముఖ్యమైనదిగా పరిగణించబడును. ఎందుకంటే విద్యార్థుల క్రియాత్మక భాగస్వామ్యం మరియు తక్షణ పరిపుష్టిని ప్రోత్సహిస్తుంది. అవ్యక్త రాశులకు అక్షరములు వాడవచ్చని మొదటిసారిగా తెలిపిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఒక సబ్జెక్ట్ దాని చరిత్ర నుండి విడదీస్తే ఈ సబ్జెక్ట్ కూడా గణితమంతా నష్టపోదని చెప్పింది JWL గ్లేసియర్. యూనిట్ పథకంలో దీనికి చోటు లేదు. బోధన వ్యూహాలకు. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని చెప్పింది ప్రెస్టన్. ఇవి ఫ్రెండ్స్ మెయిన్ మనకి జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ సైకాలజీ అండ్ మ్యాథ్స్ మెథడాలజీ. సో సమ్స్ వీలైతే నాకు వచ్చినవి చేసి మీకు వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.